ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బీజేపీ మండల అధ్యక్షురాలు తంబిశెట్టి మల్లేశ్వరి ఇంటి వద్ద పార్టీ పతాక ఆవిష్కరణ మరియు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షులు బొమ్మబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుల్లిన నిర్మలా కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బాలా నరేష్, యువ మార్చా కార్యదర్శి వీరవరపు శ్రీనివాస్, మద్దిబోయిన శ్రీను, నాగవరప్రసాద్, బొమ్మ లక్ష్మణరావు, మాటూరి రాధాకృష్ణ మరియు మాటూరి కృష్ణ, పెనుమత్స బలరామకృష్ణ, పంది శ్రీను, తపన మండల సేవా ప్రతినిధి మరియు పార్టీ అభిమానులు, కార్యకర్తలు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మాజీ భారతదేశ ప్రధానమంత్రి అటల్జీ యొక్క 99వ జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాము. 1924 డిసెంబర్ 25వ తేదీన అటల్జీ జన్మించడం జరిగింది. వారు భారతదేశాన్ని ఒక స్వయం సేవకుగా వారి జీవితాన్ని ప్రస్థానాన్ని ప్రారంభించి వారు భారతదేశ ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల మన్నన పొందిన విధానాన్ని మనందరికీ తెలుసు. ఆయన ఒక్క ఓటు తేడాతో అవినీతి ఎక్కడ పడుతుందో అన్న ఇబ్బంది వస్తుందేమోనని ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని ఇచ్చేసిన క్రమం ఏదైతే ఉందో ఆ ఒక్క ఓటు ఎవరినైనా మనం అప్పట్లో 1000, 2000, 10,000 రూపాయలకు ఆ ఓటు కొనుక్కున్నట్టయితే ప్రభుత్వం నిలబడదు. కానీ అటువంటి అవినీతి నేను చేయను, నాకు సుస్థిరమైన ప్రభుత్వం కావాలి అన్న ఒక ఆకాంక్షతో ఆయన ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదు కానీ నేను అవినీతిగా ఒక ఓటు కొనుక్కోను అని ఆయన నిర్ణయం ఏదైతే ఉందో అది ఆయన యొక్క దానికి నిదర్శనము. అదేవిధంగా విలువలకు నిదర్శనం. ఈ అటల్జీ టైంలోనే మనం ప్రోగ్రాన్ అణు పరీక్షలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అంటే ప్రపంచ దేశాలకి అణు పరీక్షల్లో చేసి భారతదేశం యొక్క గొప్పదనాన్ని నిరూపించిన అటల్జీకి మనందరం కూడా రుణపడి ఉండాలి ఎంతైనా కానీ. ఇప్పుడు మనం ఈ రహదారులు చూస్తున్నామంటే జాతీయ రహదారులు అది అటల్జీ ప్రభుత్వంలోనే మనం స్వర్ణ చతుర్భుజిలో భాగంగా జాతీయ రహదారుల అనుసంధాన కార్యక్రమాన్ని నిర్వహించుకుని మనం ఈ రోజున ఇటువంటి గొప్ప జాతీయ రహదారులు అంటే అది అటల్జీ యొక్క గొప్పతనంగానే మనం గమనించాం. మన పివి నరసింహారావు గారు కూడా అటల్జీ నాకు మార్గదర్శి అని చెప్పడాన్ని కూడా మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే పివి నరసింహారావు అనే అపర చాణక్యుడిగా మనం అభివర్ణించుకుంటాం. అటువంటి పివి నరసింహారావు గారే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు మార్గదర్శి అని ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించడం మనం చూసాం. ఈయన అదొకటే కాకుండా ఎవరిలో అయినా గొప్ప వ్యక్తిత్వం ఉంటే ప్రశంసించడం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గొప్పదనం. ఇందిరాగాంధీ గారిని ఉక్కు మనిషిగా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అభివర్ణించడాన్ని మనం గమనించాల్సిన విషయం. అంటే ఈయన వాక్చాతుర్యంతో, మంచి కవిత నైపుణ్యంతో పార్లమెంటులో అనేక సందర్భాల్లో చలోక్తులతోటి అందరినీ మంత్రముగ్ధులు చేసి ఒక 10 సంవత్సరాలు పార్లమెంటుకి, రాజ్యసభకి, లోక్సభకి 2 సార్లు, రాజ్యసభకి 7 అసెంబ్లీల నుంచి ఆయన నిరాటంకంగా గెలుపొందిన విధానం ఏదైతే ఉందో అది ఆయన యొక్క రాజకీయ ప్రస్థానానికి మనం మచ్చుతునుగా చెప్పుకోవచ్చు. మొత్తం పార్లమెంటేరియన్గా మంచి రాజకీయ నేతగా కూడా ఆయన ప్రపంచ దేశాల్లో కొనియాడుతున్న అటల్జీ జయంతిని ఈరోజు మనం బయలుగూడెం మండలంలో మండలాధ్యక్షులు బొమ్మబాబు గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా సత్యనారాయణ గారు, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మల్లేశ్వర్ గారు, అనేక మంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. జై హింద్, జై భారత్.